విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. తాహతకు మించి తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తే వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల చిన్నారుల నిండు ప్రాణాలు బలి అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని హయత్ నగర్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వ్యాన్లో విద్యార్థులను తరలించే క్రమంలో ఎల్కేజీ విద్యార్థిని రిత్విక వ్యాన్ చక్రాల కింద పడి చనిపోయింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టుకున్నా ముందరికి వచ్చేదాకా కింద పడ్డా దిగి ఎంకరికి వస్తే చెల్లకి ముక్కులో రక్తం వచ్చింది. నాకు దెబ్బలు తాకినాయి. చెల్లి ఏ క్లాస్ చదువుతున్నాను? ఎల్కేజీ చదువుతున్నా. నర్సరీ చదువుతున్నా. అక్కడ ఇద్దరు ఉన్నారు ఆటోలో, ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు. బండి మీద డ్రైవర్ స్టీరింగ్ మీద ఉండు, పక్కన ఇంకొక బాబు ఉండు. ఆ బాబు దింపిండు ఇద్దరిని. దింపినాక ఆ పిల్లలు నడుచుకుంటూ ఇట్లా వెంకకెళ్ళి వస్తారు. బండి వెంక నుంచి వస్తుంటే వెంకల వీళ్ళు చూసుకుర్రా చూసుకోలేదా వాళ్ళకి తెలియదు. నేను పైనుంచి చూస్తూనే ఉన్నా. అవి వెంకకు బండి రివర్స్ ఇట్లా తీసిండు. తీయంగానే మా పెద్ద పాప వచ్చాము ఇక్కడ పడిపోయింది. చిన్న పాప పడటంతో టైర్ కింద ఇట్లా బండి కింద పడిపోయింది. ఇక చిన్న పాప పడ్డాక అట్టే రివర్స్ తీసిండు. తీసినాక పాప కింద పడదు అనగానే అరే ముందుకు తీరా ముందే అనగా మళ్ళీ ముందుగా వెంకకు తీరా అంటే మళ్ళీ ముందుకు తీసిండు.